సో దీంట్లో ఫస్ట్ టైప్ మనం కనుక తీసుకున్నట్టయితే పజిల్ టైప్ అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. సో పజిల్ టైప్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. సో దాన్ని మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేసి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. సో దీనికైతే మనకు షార్ట్ కట్స్ అయితే ఏమి ఉండవు. టైప్ నెంబర్ 1 ఏదైతే ఉందో దీనికి షార్ట్ కట్స్ తక్కువ ఉంటాయి. సెకండ్ టైప్ తీసుకున్న, థర్డ్ టైప్ తీసుకున్న, ఈ రెండింటి కూడా మనకు షార్ట్ కట్స్ అనేటివి ఉంటాయి. పురుషులను సూచించడానికి మనము ప్లస్ అనేటువంటి గుర్తుని తీసుకుంటాం. ఇలాంటి కీవర్డ్స్ ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ మిడిల్లో ఆ కీవర్డ్ తర్వాత వచ్చినటువంటి మ్యాటర్ ఉంటుంది కదా, ఆ మ్యాటరు పీయూష్ కావ్యకి సంబంధించి ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. అమ్మ వాళ్ళ నాన్న యొక్క భార్య అంటే సో మీ అమ్మ వాళ్ళ అమ్మ. లేదు సార్ ఈ క్వశ్చన్ చదివితే మనం ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అనేది మీకు తెలుసుంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో చూద్దాం టైప్ నెంబర్ 1 మనకు తీసుకున్నట్టయితే సో ఈ విధంగా Dev is the brother of Sneha and Mayank is the father of Dev. Swati is the sister of Sneha. How is Mayank related to Swati అని చెప్పి ఇచ్చాడు. దేవ్ స్నేహ యొక్క సోదరుడు మరియు మయాంక్ దేవ్ యొక్క తండ్రి. స్వాతి స్నేహ యొక్క సోదరి. మయాంక్ స్వాతికి ఏమవుతాడు అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. మనము దీనికి సంబంధించి వాడేటువంటి గుర్తులు ఏంటి? పురుషులను సూచించడానికి మనము ప్లస్ అనేటువంటి గుర్తుని తీసుకుంటాం. నెక్స్ట్ మైనస్ అనేటువంటి గుర్తు మనం కనుక తీసుకున్నట్టయితే స్త్రీలను సూచించడానికి మనం మైనస్ అనేటువంటి గుర్తుని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనము భార్యాభర్తలు అంటే వివాహిత జంటను తీసుకోవడానికి సూచించడానికి మనము ఇక్కడ డబల్ యారో అనేది తీసుకుంటాం. అంటే వివాహిత జంట. సో తర్వాత మనము ఇక్కడ తోబుట్టువులను తీసుకోవడానికి మనం ఈక్వల్ టు అనేటువంటి గుర్తు కావచ్చు, లేకపోతే ఒక హైఫన్ సింబల్ అనేది మనము తోబుట్టువులను సూచించడానికి మనం తీసుకుంటాం. సో తోబుట్టువులను సూచించడానికి మనము ఇది తీసుకుంటాం అనమాట. కాబట్టి ఈ గుర్తులను మనం వాడుకుంటూ ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో, పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్లో ఉన్న విషయాన్ని మనము డయాగ్రమాటిక్గా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్గా మనం రాసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనము చేయడం జరుగుతుంది అనమాట ఈ మోడల్లో. సో దీనికైతే మనకు షార్ట్ కట్స్ అయితే ఏమి ఉండవు. టైప్ నెంబర్ 1 ఏదైతే ఉందో దీనికి షార్ట్ కట్స్ తక్కువ ఉంటాయి. బట్ సెకండ్ టైప్ ఉంది కదా, సెకండ్ టైప్ తీసుకున్న, థర్డ్ టైప్ తీసుకున్న, ఈ రెండింటి కూడా మనకు షార్ట్ కట్స్ అనేటివి ఉంటాయి. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మనం కనుక చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చారంటే ఇక్కడ దేవ్ స్నేహ యొక్క సోదరుడు. దేవ్ స్నేహ యొక్క సోదరుడు అన్నట్టుగా వస్తుందన్నమాట. దేవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ దేవ్ అనేటువంటి వ్యక్తి స్నేహ అనేటువంటి వ్యక్తి యొక్క సోదరుడు. దేవ్ అనేటువంటి వ్యక్తి స్నేహ అనేటువంటి వ్యక్తి యొక్క సోదరుడు. మరియు మయాంక్ దేవ్ యొక్క తండ్రి. మయాంక్ అనేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ మయాంక్ అనేటువంటి వ్యక్తి దేవ్ యొక్క తండ్రి. దేవ్ అనేటువంటి వ్యక్తి యొక్క తండ్రి. ఇప్పుడు దేవ్ అనేటువంటి వ్యక్తికి తండ్రి అవుతున్నాడు అంటే స్నేహ అనేటువంటి వ్యక్తికి కూడా తండ్రి అవుతాడా లేదా? మయాంక్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అవుతాడు. నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకుంటే స్వాతి స్నేహ యొక్క సోదరి. స్వాతి అనేటువంటి ఆమె స్నేహ యొక్క సోదరి అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఇక్కడ దేవ్, స్నేహ, స్వాతి వీళ్ళు ముగ్గురు కూడా తోబుట్టువులు కాబట్టి ఒకే తరములో తీసుకోవడం జరిగింది. ఈ మయాంక్ అనేటువంటి వ్యక్తి తండ్రి కాబట్టి తండ్రి లేదా తల్లి అనేటువంటి వారిని ఒక తరం పైన తీసుకోవాలి కాబట్టి మనం పైన తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి డయాగ్రామ్ వేసేటప్పుడు పిల్లల్ని ఒక తరము కింద, నెక్స్ట్ తల్లిదండ్రులను ఒక తరం పైన, తర్వాత మనకు మనవడు మనవరాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని 2 తరాల కింద, మనకు తాత అవ్వ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని 2 తరాల పైన తీసుకోవడం అనేది మనం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఆర్డర్ ఫాలో అవుతూ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఆర్డర్ ఫాలో అవుతూ మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు డయాగ్రామ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ డయాగ్రామ్ను మనం బేస్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ప్రశ్న ఏమి ఇచ్చారంటే మయాంక్ స్వాతికి ఏమవుతాడు? మయాంక్ అనేటువంటి వ్యక్తి స్వాతికి ఏమవుతాడు? మయాంక్ వచ్చేసి ఏంటి? స్వాతి యొక్క సోదరుని యొక్క తండ్రి.
సోదరుని యొక్క తండ్రి అంటే ఏమవుతాడు? ఖచ్చితంగా తండ్రి అవుతాడు. సో మనకు డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది కాబట్టి ఈ డయాగ్రామ్ నుంచి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ అనేది మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో క్వశ్చన్ ఏం అడిగారు అనేది మనం చూస్తే, హౌ ఈజ్ మయాంక్ రిలేటెడ్ టు స్వాతి, అంటే మయాంక్ స్వాతికి ఏమవుతాడు అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. మయాంక్ స్వాతికి ఏమవుతాడు అనేది మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం. సో ఈ డయాగ్రామ్ని కొంచెం మనం కిందకి ఇలా తీసుకొని మనం ఆన్సర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. మయాంక్ అనేటువంటి వ్యక్తి స్వాతికి ఏమవుతాడు అంటే, స్వాతి అనేటువంటి వ్యక్తి యొక్క సోదరుడు దేవ్, అవునా? దేవ్ యొక్క తండ్రి మయాంక్ కాబట్టి సో స్వాతికి దేవ్ సోదరుడు యొక్క తండ్రి మయాంక్ కాబట్టి సింపుల్గా ఈ డయాగ్రామ్ నుంచి మయాంక్ అనేటువంటి పర్సన్ స్వాతికి తండ్రి అవుతాడు, ఫాదర్ అవుతాడు అనేది మనం చెప్పచ్చా లేదా? ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి తండ్రి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తండ్రి అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే మొదటి ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్గా మనము సో చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న రెండో ప్రశ్న మనం తీసుకున్నట్టయితే, అనిల్ అండ్ అభయ్ ఆర్ బ్రదర్స్. అనిల్ మరియు అభయ్ సోదరులు. అనిల్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, అనిల్ మరియు అభయ్ అనేటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో అభయ్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు సోదరులు కాబట్టి తోబుట్టువులు అవుతారా అంటే ఒకే తరానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి సో మనం ఒకే అడ్డు వరుసలో తీసుకుంటాం అనమాట. అనిల్ మరియు అభయ్లు సోదరులు. నెక్స్ట్, స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ సమీర్. స్వాతి సమీర్ యొక్క కుమార్తె అని చెప్పన్నాడు. అండ్ సిస్టర్ ఆఫ్ అనిల్, మరియు అనిల్ యొక్క సోదరి కూడా. స్వాతి అనేటువంటి ఆమె ఉంది. స్వాతి అనేటువంటి ఈమె అనిల్ యొక్క సోదరి. అదేవిధంగా స్వాతి అనేటువంటి ఆమె సమీర్ అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె కూడా. ఈ స్వాతి అనేటువంటి ఆమె సమీర్ అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె కూడా. రెండు కూడా ఒకే కండిషన్లో ఇచ్చేస్తారు. గమనించండి, ఇక్కడ ఏమన్నాడంటే స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ సమీర్ అండ్ సిస్టర్ ఆఫ్ అనిల్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ అండ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అండ్ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎవరైనా ఎగ్జామినేషన్ రాసేటువంటి వాళ్ళు కనుక్కున్నట్టయితే వాళ్ళ కోసం చెప్తాను. తెలుగులో అయితే చాలా క్లియర్గా ఇస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ సమీర్ అంటే స్వాతి సమీర్ యొక్క కుమార్తె అనేది మనకు అర్థమవుతుంది, డాటర్ అనేది అర్థమవుతుంది. అండ్ సిస్టర్ ఆఫ్ అనిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే అండ్ అనేటువంటి కీవర్డ్ కానీ అంటే ఒక సెంటెన్స్కి మధ్యలో అండ్ అనే కీవర్డ్ కావచ్చు, అండ్ బట్ అండ్ దెన్ ఈజ్. సో సమ్టైమ్స్ వైల్ కూడా ఇస్తాడు అనమాట, సమ్టైమ్స్ వైల్. ఇలాంటి కీవర్డ్స్ ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ మిడిల్లో ఆ కీవర్డ్ తర్వాత వచ్చినటువంటి మ్యాటర్ ఉంటుంది కదా, ఆ మ్యాటరు ఈ కీవర్డ్ కన్నా ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇక్కడ స్వాతి అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, నెక్స్ట్ సమీర్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారనమాట. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి సో రిలేట్ అవుతుంది అంటే ఆ కీవర్డ్ తర్వాత ఉన్నటువంటి మ్యాటర్ అనేది అది డెఫినెట్గా ఎవరికి రిలేట్ అవుతుంది అంటే ఫస్ట్ పర్సన్కి రిలేట్ అవుతుంది. అంటే స్వాతికి రిలేట్ అవుతుంది అనమాట. సో స్వాతికి రిలేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ సమీర్ అండ్ సిస్టర్ ఆఫ్ అనిల్ అంటే మీనింగ్ ఏంటి? స్వాతి సమీర్ యొక్క కుమార్తె డాటర్ మరియు స్వాతి అనిల్ యొక్క సిస్టర్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుందన్నమాట. మనం ఇంగ్లీష్లో చూసినప్పుడు అండ్ బట్ ఈజ్ వైల్ అనేటువంటి కీవర్డ్స్ ఒక సెంటెన్స్కి మిడిల్లో ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తీసుకోవాలి అంటే ఆ కీవర్డ్కి ముందు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తికి తీసుకోవాలి. అదే కొన్ని కీవర్డ్స్ వస్తాయి, who, whom, whose and which. Whom, whose, so which. అంటే ఈ అండ్ అనేటువంటి స్థలంలో ఇలాంటి కీవర్డ్స్ కనుక వస్తే ఆ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తీసుకోవాలంటే సెకండ్ పర్సన్ తీసుకోవాలి. లేదా ఈ కీవర్డ్స్కి ఇమ్మీడియట్గా లెఫ్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం తీసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకు బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి చాప్టర్లో మనకు వస్తుంది, అదేవిధంగా సెట్టింగ్ అరేంజ్మెంట్ అనేటువంటి చాప్టర్లో వస్తుంది, పజల్స్ అనేటువంటి చాప్టర్లో కూడా మనకు టచ్ అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ మంచిగా తెలిసినటువంటి వాళ్ళకైతే పెద్ద ఇదైతే కాదు. సో కొంత వరకు మనకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు కాబట్టి సో అలాంటి వారి కోసము నేను చెప్తున్నాను అనమాట. అంటే సో మేబీ 10th క్లాస్ వరకు తెలుగు చదివి తర్వాత ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్కి రావడం కావచ్చు, ఈ విధంగా కొంత ఉంటుందన్నమాట.
కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క పాయింట్ నేను చెప్పడము జరిగింది. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. అయితే మనకు ప్రశ్న ఏంటి అంటే హౌ ఈజ్ అభయ్స్ మదర్ రిలేటెడ్ టు సమీర్? అభయ్స్ మదర్, అభయ్ వాళ్ళ అమ్మగారు సమీర్కి ఏమవుతుంది అనేది మనం తీసుకుంటే వైఫ్ అవుతుంది. అవునా కదా? ఎందుకు? వీళ్ళందరూ తోబుట్టువులు అండ్ వీళ్ళకి తండ్రి సమీర్ అయితే అభయ్ వాళ్ళ మదరు, అభయ్ వాళ్ళ అమ్మకి ఈ సమీర్కి అభయ్ వాళ్ళ మదర్ ఏమవుతుంది అనేది ప్రశ్న. హౌ ఈజ్ అభయ్స్ మదర్ రిలేటెడ్ టు సమీర్? అభయ్ వాళ్ళ తల్లి సమీర్కి ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుందంటే కొడుకు యొక్క తల్లి ఏమవుతుంది? అభయ్ అనేటువంటి వ్యక్తి సమీర్కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు యొక్క తల్లి ఏమవుతుందంటే భార్య అవుతుంది. సో కాబట్టి అది ప్రశ్న. సమీర్కి అభయ్ తల్లికి సంబంధం ఎలా ఉంటుంది అంటే సమీర్కి అభయ్ యొక్క తల్లి ఏమవుతుంది అనేది తీసుకున్నట్టయితే భార్య అవుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి రెండో ఆప్షన్ ఇక్కడ సరైనటువంటి జవాబుగా మనము చెప్పవచ్చు. రెండో ఆప్షన్ అనేది సరైన జవాబు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్లయితే మూడో ప్రశ్న ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం అన్నాడు, ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అన్నాడు. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎస్ అని చెప్పి మనకి ఇచ్చాడనమాట. సో చూద్దాం వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క డేటాకి సంబంధించి కూడా. ఎస్ ఎం యొక్క కుమారుడు, ఎస్ ఎం యొక్క కుమారుడు అంట. ఎస్ అనేటువంటి వ్యక్తి ఎం అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు, ఎస్ ఎం యొక్క కుమారుడు. ఆర్ క్యూ మరియు ఏల యొక్క తండ్రి. ఆర్ అనేటువంటి వ్యక్తి క్యూ మరియు ఏ అనేటువంటి వ్యక్తుల యొక్క తండ్రి అంట. ఆర్ అనేటువంటి వ్యక్తి క్యూకి మరియు ఏకి వీళ్ళిద్దరికి కూడా తండ్రి అంట. అంటే ఇప్పుడు క్యూ మరియు ఏలు అనేటువంటి వాళ్ళు ఆర్ యొక్క బిడ్డలని చెప్పచ్చు. అవునా? సో అంటే కుమారుడు కావచ్చు, కుమార్తెలు కావచ్చు అనమాట. నెక్స్ట్ ఏ ఎం యొక్క కుమార్తె. ఏ అనేటువంటి వ్యక్తి ఎం యొక్క కుమార్తె అంట. ఏ అనే వ్యక్తి ఎం యొక్క కుమార్తె అవ్వాలి అంటే ఆల్రెడీ ఏకి తండ్రి ఎవరు? ఆర్. ఏకి తండ్రి ఆర్ అయినప్పుడు ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎమ్మకు కూడా కుమార్తె కావాలి అంటే ఈ ఎం మరియు ఆర్ అనేటువంటి వీళ్ళిద్దరూ వివాహిత జంట అవ్వాలి. అవునా కదా? ఎస్. అలా అయినప్పుడు ఆర్ అనేటువంటి వ్యక్తి పురుషుడు కాబట్టి ఎం అనేటువంటి వ్యక్తి స్త్రీ అవుతుంది, ఫీమేల్ పర్సన్ అవ్వాలన్నమాట డెఫినెట్గా. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎస్ మరియు క్యూ ఏమవుతారు? తోబుట్టువులు అవుతారు. కానీ క్యూ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడు అసలు లేకపోతే స్త్రీ అవుతాడు అనేది మనకు తెలియదు. మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది మనకు తెలియదు అనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాం. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? అంతే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అదే అనమాట. ఏ ఎం యొక్క కుమార్తె అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏ ఎస్కి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ఏ ఎస్కి ఎలా సంబంధము కలిగి ఉంటుంది అనేది ఇచ్చాడు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎస్? సో ఏ ఎస్కి ఏమవుతుంది అనేది ప్రశ్న అనమాట. ఏ అనేది ఎస్కి ఏమవుతుంది? ఎస్కి ఏ అనేటువంటి వ్యక్తి సోదరి అవుతుంది. అవునా కదా? ఎస్, సోదరి అవుతుంది అనమాట. కాబట్టి సో సిస్టర్ అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి, నాలుగో ఆప్షన్. కాబట్టి మూడో ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే నాలుగో ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. నాలుగో ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న, నాలుగో ప్రశ్న మనం తీసుకుంటే మహేష్ అండ్ సురేష్ ఆర్ బ్రదర్స్. మహేష్ అండ్ సురేష్ ఆర్ బ్రదర్స్ అన్నమాట. ఓకే. ఓం ప్రకాష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మహేష్. పీయూష్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కావ్య అండ్ కావ్య ఈజ్ ద డాటర్ ఆఫ్ సురేష్. హౌ ఈజ్ మహేష్ రిలేటెడ్ టు పీయూష్ అని చెప్పి మనకు ఒక ప్రశ్న అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, మహేష్ మరియు సురేష్లు సోదరులు అని చెప్పి చెప్పడం అనమాట. మహేష్ మరియు సురేష్లు సోదరులు. సో మహేష్ మరియు సురేష్లు సోదరులు, వీళ్ళు వచ్చేసి సోదరులు అంట. మహేష్ మరియు సురేష్లు సోదరులు. మహేష్ తండ్రి ఓం ప్రకాష్. మహేష్ యొక్క తండ్రి ఎవరు అంటే ఓం ప్రకాష్. మహేష్ యొక్క తండ్రి ఓం ప్రకాష్ అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ పీయూష్ కావ్యకి సోదరుడు మరియు కావ్య సురేష్ యొక్క కుమార్తె అని చెప్పి ఇచ్చారు. పీయూష్ వచ్చేసి కావ్యకి సోదరుడు అంట. పీయూష్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారా? లేదు. సో పీయూష్ కావ్యకి సోదరుడు మరియు కావ్య సురేష్ యొక్క కుమార్తె. కావ్య సురేష్ యొక్క కుమార్తె.
కావ్య సురేష్ యొక్క కుమార్తె. ఇప్పుడు చూద్దాం, మనకు ఒక సెంటెన్స్లో ఏదైనా ఫస్ట్ భాగము మనకు ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్తో సంబంధం అనేది తెలియకపోతే దాంట్లో ఉన్న రెండో భాగాన్ని తీసుకొని ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనం సంబంధాన్ని కలుపుతాం. తర్వాత ఏదైతే భాగానికి మనకు ఇన్ఫర్మేషన్ తెలియదో, రిలేషన్ అనేది తెలియదో, దాన్ని తర్వాత మనం రిలేట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, కావ్య సురేష్ యొక్క కుమార్తె అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ సురేష్ ఇక్కడ ఉన్నాడు. సురేష్ యొక్క కుమార్తెగా కావ్యాన్ని మనము తీసుకున్నాం. సో కావ్యాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం. సో కావ్యాన్ని మనం సురేష్ యొక్క కుమార్తెగా తీసుకున్నాం. ఇప్పుడు పీయూష్ కావ్యకి సోదరుడు అన్నాడు కాబట్టి మనకు పీయూష్ కావ్యకి సోదరుడు అన్నాడు కాబట్టి పీయూష్ కావ్యకి సంబంధించి ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. ఇక్కడ కావ్య ఉంది కాబట్టి పీయూష్ కావ్యకి సోదరుడు అవ్వాలి అంటే పీయూష్ కావ్యకి సోదరుడు అవ్వాలి అంటే మనం ఇలా తీసుకోవచ్చు, అవును కదా? ఎస్. తర్వాత మనం కనుక తీసుకుంటే పీయూష్కి మహేష్తో సంబంధం ఎలా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? హౌ ఈజ్ మహేష్ రిలేటెడ్ టు పీయూష్? మహేష్ పీయూష్కి ఏమవుతాడు? మహేష్ పీయూష్కి ఏమవుతాడు? మహేష్ వచ్చేసి పీయూష్కి ఏమవుతాడు? పీయూష్ యొక్క తండ్రి యొక్క సోదరుడే మహేష్ అన్నమాట, అవునా కదా? ఎలా ఆన్సర్ చూడాలి? మహేష్ పీయూష్కి ఏమవుతాడు అన్నప్పుడు ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పీయూష్కి ఏమవుతాడు అన్నప్పుడు పీయూష్కి, సో పీయూష్ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే పీయూష్ యొక్క తండ్రి సురేష్, ఓకే. సో సురేష్ అవుతున్నాడా? ఎస్. సురేష్ యొక్క సోదరుడు మహేష్ అవుతున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు మహేష్ అనేటువంటి వ్యక్తి పీయూష్కి ఏమవుతాడు అంటే సో పీయూష్ యొక్క తండ్రి యొక్క సోదరుడు అవుతాడనమాట. ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు ఈ క్వశ్చన్లో హౌ ఈజ్ మహేష్ రిలేటెడ్ టు పీయూష్ అని చెప్పి ఇచ్చాడు కదా? ఎస్. సో కాబట్టి అది ఇంగ్లీష్లో అనమాట, తెలుగులో తీసుకుందాం. పీయూష్కి మహేష్తో గల సంబంధము అంటే పీయూష్కి మహేష్ ఏమవుతాడు అనేది ప్రశ్న కదా. సో కాబట్టి పీయూష్కి మహేష్ ఏమవుతాడు అని చెప్పి అడుగుతున్నాడు కాబట్టి పీయూష్కి అన్నాడు కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మొదటి వ్యక్తి స్థానంలో మీరు ఊహించుకోండి. రెండో వ్యక్తి మీకు ఏమవుతాడు అనేది మీరు తెలుసుకుంటే వచ్చేస్తుంది డయాగ్రామ్లో. సో చూడండి, పీయూష్ స్థానంలో మీరు ఊహించుకోండి, మహేష్ మీకు ఏమవుతాడో ఆలోచించండి. మీరు పీయూష్ అయితే మీ తండ్రి సురేష్, మీ తండ్రి యొక్క సోదరుడు మహేష్. కాబట్టి తండ్రి యొక్క సోదరుడు అంటే ఏమవుతాడు? అంకుల్ అవుతాడు, అవునా కదా? బాబాయి లేకపోతే చిన్నాన్న లేకపోతే పెద్దనాన్న అని చెప్పి మనం తెలుగులో చెప్తాం. బట్ కామన్గా వచ్చేసి అంకుల్ అనేటువంటి పదం ఉంటుంది కాబట్టి అంకుల్ అనేటువంటి పదం కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా మనం రిలేషన్ అనేది తీసుకోవాలి. పీయూష్కి మహేష్తో గల సంబంధం అంటే పీయూష్కి మహేష్ ఏమవుతాడు అనేది ప్రశ్న. కీ అనేటువంటి ఆ అక్షరము ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి, అంతే. మీకు ఈ మహేష్ ఏమవుతాడు అది సంబంధం అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఐదో ప్రశ్న. ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 5 members. P is the wife of Q, while R is the daughter of Q. R is married to S and T is the daughter of S. How is P related to T అని చెప్పి అన్నాడు. How is P related to T? ఒక కుటుంబంలో 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యులు ఉన్నారు. పి క్యూ యొక్క భార్య, ఆర్ క్యూ యొక్క కుమార్తె, ఆర్ ఎస్ని వివాహం చేసుకున్నారు మరియు టీ ఎస్ యొక్క కుమార్తె. టీకి పీతో గల సంబంధం అంటే టీకి పి ఏమవుతారు అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సో చూద్దాం, డయాగ్రామ్ వేద్దాం. ఒక కుటుంబంలో 5 మంది సభ్యులు ఉంటారు. పి క్యూ యొక్క భార్య, పి క్యూ యొక్క భార్య, పి అనేటువంటి వ్యక్తి క్యూ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య అయితే క్యూ ఏమవుతాడు? భర్త అవుతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ తర్వాత ఏమిటి? ఆర్ క్యూ యొక్క కుమార్తె. ఆర్ అనేటువంటి వ్యక్తి క్యూ యొక్క కుమార్తె అంట. ఆర్ అనేటువంటి వ్యక్తి క్యూ యొక్క కుమార్తె, క్యూ యొక్క కుమార్తె ఆర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆర్ ఎస్ని వివాహం చేసుకున్నారు. ఆర్ ఎస్ని వివాహం చేసుకున్నాడంట. ఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరిని వివాహం చేసుకున్నారు అంటే ఎస్ని వివాహం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆర్ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడు. ఎందుకు? ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడు అనమాట. ఆర్ అనేటువంటి వ్యక్తి స్త్రీ అవుతుంది. ఎందుకు అంటే ఆర్ క్యూ యొక్క కుమార్తె అని ఇచ్చేస్తాడు కాబట్టి ఆర్ అనేటువంటి వ్యక్తి స్త్రీ, ఇంకా దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆర్ ఎస్ని వివాహం చేసుకున్నారు అంటే ఆర్ వచ్చేసి ఎస్ని వివాహం చేసుకోవాలి అంటే ఆర్ అనేటువంటి వ్యక్తి స్త్రీ కాబట్టి ఎస్ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవ్వాలి డెఫినెట్లీ. నెక్స్ట్ తర్వాత మరియు టీ ఎస్ యొక్క కుమార్తె, టీ ఎస్ యొక్క కుమార్తె అంట. టీ అనేటువంటి వ్యక్తి ఎస్ యొక్క కుమార్తె.
టీ అనేటువంటి వ్యక్తి ఎస్ యొక్క కుమార్తె. ఓకేనా? సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అనమాట. అయితే మనకు ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ టీకి పీతో గల సంబంధము అంటే టీకి పీ ఏమవుతారు, టీకి పీ ఏమవుతారు అనేది మనం కనుక తీసుకున్నట్టయితే అదైనా క్వశ్చన్. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ అంటే పీ టీకి ఏమవుతారు, పీ టీకి ఏమవుతారు. సో పీ అనేటువంటి వ్యక్తి టీకి ఏమవుతారు అనేది ప్రశ్న కాబట్టి ఇప్పుడు మనం ఎవరి స్థానంలో ఊహించుకోవాలి, టీ స్థానంలో ఊహించుకోవాలి. ఎవరితో మనం సంబంధం కలపాలి అంటే రెండో వ్యక్తి అయినటువంటి పీతో సంబంధం కలపాలి. ఓకేనా? సో మీరే కనుక టీ అయితే మీ తల్లిగారు ఉన్నారు, మీ తల్లిగారి యొక్క సో తండ్రి ఉన్నాడు అన్నమాట. సో మీ తల్లిగారి యొక్క తండ్రి అంటే ఏం చెప్పచ్చు, అమ్మ వాళ్ళ నాన్న. ఓకే, అమ్మ వాళ్ళ నాన్న. అమ్మ వాళ్ళ నాన్న యొక్క భార్య అంటే సో మీ అమ్మ వాళ్ళ అమ్మ. మీ తల్లిగారి యొక్క తల్లి అంటే అమ్మమ్మ అవుతుంది. టీకి పీ ఏమవుతుందంటే అమ్మమ్మ. సో అమ్మమ్మ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఇక్కడ రెండో ఆప్షన్లో ఉంది. రెండు ఆప్షన్ ఉంది. సింపుల్గా అవ్వ అని చెప్పైనా ఇవ్వచ్చు, లేదా అమ్మమ్మ అని చెప్పైనా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి మనం చూసుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే మదర్ వాళ్ళ మదర్ కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతుంది. మ్యాటర్నల్ అనేది పదం వస్తుందన్నమాట తల్లి యొక్క బంధువుల సైడ్ కనుక మనం కానీ తీసుకున్నట్టయితే. కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ అనేది ఐదో ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న ఆరో ప్రశ్న మనం కనుక తీసుకుంటే ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members. E and B are a married couple. D is the father-in-law of B. F is the daughter of E. C is the sister of B. A is the son of C. E is the only son of D. How is A related to F అని చెప్పి మనకు ప్రశ్న ఇచ్చారు. ఒక కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. ఈ మరియు బీలు వివాహిత జంట. ఈ మరియు బీలు వివాహిత జంట అంట. ఓకే, సో ఈ మరియు బీలు వివాహిత జంట. ఈ మరియు బీలు వివాహిత జంట అంటే వీళ్ళలో పురుషులు ఎవరు స్త్రీలు ఎవరు అనేది మనకు తెలియదు. ఈ మరియు బీలో వివాహిత జంట. నెక్స్ట్ డి బి యొక్క మామగారు. డి అనేటువంటి వ్యక్తి బి యొక్క మామగారు. మామగారు అంటే భార్య లేదా భర్త యొక్క తండ్రి అని చెప్పచ్చు అనమాట. డి బి యొక్క మామగారు. బి వాళ్ళ మామగారు డి అవ్వాలి అంటే డి అనేటువంటి వ్యక్తి ఈ అనేటువంటి వ్యక్తి యొక్క తండ్రి అవ్వాలి, తండ్రి అయి ఉండాలి. ఓకే, ఇక్కడ తీసుకుందాం. సో డి బి యొక్క మామగారు. డి అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి యొక్క మామగారు. నెక్స్ట్ ఎఫ్ ఈ యొక్క కుమార్తె. ఎఫ్ ఈ యొక్క కుమార్తె అంట. ఇక్కడ ఎఫ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కుమార్తె. ఎఫ్ అనేటువంటి వ్యక్తి ఈ అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె. ఓకే, ఎఫ్ ఈ యొక్క కుమార్తె. నెక్స్ట్ సి బి యొక్క సోదరి. సి బి యొక్క సోదరి. సి అనేటువంటి ఆమె బి యొక్క సోదరి. సో తోబుట్టువులు కాబట్టి ఏం చెప్పచ్చు అంటే మనం సింపుల్గా మనకు ఒకే తరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి సో జస్ట్ ఒక హైఫన్ సింబల్ అనేది మనము తీసేసుకోవచ్చు అనమాట. సో సి బి యొక్క సోదరి. నెక్స్ట్ ఏ సి యొక్క కుమారుడు. ఏ అనేటువంటి వ్యక్తి సి యొక్క కుమారుడు. సి యొక్క కుమారుడు. ఓకే, నెక్స్ట్ ఈ డి యొక్క ఏకైక కుమారుడు. ఈ డి యొక్క ఏకైక కుమారుడు. ఈ డి యొక్క ఏకైక కుమారుడు. డికి వచ్చేసి ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు అనమాట ఈ అనేటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏమన్నాడంటే మనకి ఇక్కడ ఏ ఎఫ్కి ఏమవుతాడు అనేది ప్రశ్న అనమాట. ఏ అనేటువంటి వ్యక్తి ఎఫ్కి ఏమవుతాడు అనేది మనకు ప్రశ్న. ఇక్కడ ఈయన పురుషుడు కాబట్టి ఈమె స్త్రీ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎఫ్ మరియు ఏకి మధ్య సంబంధం అడిగాడు కాబట్టి మనకి ఏమన్నాడు, ఎఫ్కి ఏ ఏమవుతాడు అంటే ఎఫ్ స్థానంలో కీ అనేది ఎవరికి ఉంది, ఎఫ్కి ఉంది. కాబట్టి ఎఫ్ స్థానంలో మీరు ఊహించుకోవాలి. అప్పుడు ఏ మీకేమవుతాడో చెప్పాలన్నమాట. సో చూడండి, ఎఫ్ స్థానంలో మీరు ఊహించుకుంటే సో ఏ అనేటువంటి వ్యక్తి మీకేమవుతాడు. ఎఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క తల్లి బి. సో బి యొక్క బికి సి ఏమవుతుందంటే సోదరి అనమాట. అంటే మీరు ఎఫ్ అయితే మీ తల్లి యొక్క సోదరి యొక్క కుమారుడు. తల్లి యొక్క సోదరి అంటే ఏం చెప్పచ్చు, ఖచ్చితంగా పిన్నిను లేకపోతే పెద్దమ్మ అవుతుంది. వాళ్ళ యొక్క కుమారుడు అంటే మనకు తెలుగులో తీసుకున్నట్టయితే సోదరుడు అన్నట్టే వస్తుంది. బట్ ఇంగ్లీష్లో
సో తల్లి యొక్క సోదరు అంటే ఆంట్ అవుతుంది. ఆంట్ వాళ్ళ పిల్లల్ని ఏమనాలి, లేకపోతే అంకుల్ వాళ్ళ పిల్లల్ని ఏమనాలి అంటే కజన్స్ అనాలి. కజన్స్ అనాలి. ఇవి మనం స్టార్టింగ్లో రిలేషన్స్ మనం చెప్పుకున్నప్పుడు కూడా వచ్చాయి. ఎస్, కాబట్టి కజన్ అనేటువంటిది మనకు సరైనటువంటి జవాబు అవుతుంది అనమాట. 6వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబుగా కజన్ అనేది మనము తీసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్. తెలుగులో అనుకోండి, తెలుగులో వచ్చేసి మనకు సోదరుడు అన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. తల్లి యొక్క సోదరి యొక్క కుమారుడిని ఏమంటాము అంటే మనము కజన్స్ అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. అవునా కదా. సో తల్లి వైపు నుంచి ఒక విధంగా రిలేషన్ ఉంటుంది, తండ్రి వైపు నుంచి ఒక విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ మనం కనుక తీసుకున్నట్టు ఇక్కడ మనీష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సుష్మిత. మనీష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సుష్మిత. సుష్మిత అండ్ ప్రియాంక ఆర్ సిస్టర్స్. విమల్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రియాంక. కీర్తి ఈజ్ ద డాటర్ ఆఫ్ విమల్. హౌ ఈజ్ మనీష్ రిలేటెడ్ టు కీర్తి అని చెప్పి మనకు ఒక ప్రశ్న ఇచ్చాడు అనమాట. సో మనీష్ సుష్మిత యొక్క తండ్రి. మనీష్ సుష్మిత యొక్క తండ్రి. మనీష్ అనేటువంటి వ్యక్తి సుష్మిత యొక్క తండ్రి. మనీష్ సుష్మిత యొక్క తండ్రి. సో మనీష్ అనేటువంటి వ్యక్తి సుష్మిత యొక్క తండ్రి. సో సుష్మిత యొక్క తండ్రి. మనీష్ అనేటువంటి వ్యక్తి సుష్మితకి తండ్రి కాబట్టి ఒక తరం పైన తీసుకున్నాము, కుమార్తె కాబట్టి సో ఒక తరము కింద తీసుకున్నాం అనమాట. మనీష్ సుష్మిత యొక్క తండ్రి. సుష్మిత ప్రియాంక సోదరీమణులు. సుష్మిత ప్రియాంక సోదరీమణులు అంటే వీళ్ళిద్దరూ కూడా స్త్రీలు. ఓకే. సో సుష్మిత ప్రియాంక సోదరీమణులు. నెక్స్ట్ ప్రియాంక భర్త విమల్ అంట. ప్రియాంక యొక్క భర్త విమల్ అవుతున్నాడు. నెక్స్ట్ కీర్తి విమల్ కూతురు. కీర్తి అనేటువంటి ఆమె విమల్ యొక్క కూతురు. అనమాట. కీర్తి అనేటువంటి ఆమె విమల్ యొక్క కూతురు. అయితే మనీష్ కీర్తికి ఏమవుతాడు? కీర్తికి అన్నాడు కాబట్టి కీర్తికి అనేటువంటి సో కి అనేది ఎవరికి ఉంది? కీర్తికి ఉంది కాబట్టి కీర్తి స్థానంలో మీరు ఊహించుకోవాలి. మనీష్ మీకు ఏమవుతాడు అనేది ఈ బొమ్మ నుంచి మనం ఆలోచన చేసి ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు కీర్తి ఎక్కడుందనమాట. కీర్తి స్థానంలో మీరు ఊహించుకుంటే మీకు మనీష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు చూడండి. ఈ వ్యక్తి ఏమవుతాడు? మీ అమ్మగారి యొక్క తండ్రే కదా మనీష్ అంటే. ఎస్, మీ అమ్మగారి యొక్క తండ్రి. మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే అమ్మ వాళ్ళ నాన్ననైనా లేకపోతే నాన్న వాళ్ళ నాన్ననైనా తాతనే మనం పిలుస్తాం. అవునా కదా. సో కాబట్టి తాత అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సో 3rd ఆప్షన్లో ఉంది కాబట్టి మనకు 7వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 3వ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 8వ ప్రశ్న మనం తీసుకుంటే రామ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆయుష్. Rama is the brother of Ayush. Sita is the wife of Jignesh. Ayush is the husband of Savita. Durga is the daughter of Jignesh. Jignesh is the father of Rama. How is Durga related to Savita అనేది ప్రశ్న అన్నమాట. రాము ఆయుష్ యొక్క సోదరుడు. రాము అనేటువంటి వ్యక్తి తీసుకుంటే ఈ రాము అనేటువంటి వ్యక్తి ఆయుష్ యొక్క సోదరుడు. సో రాము అనేటువంటి వ్యక్తి ఆయుష్ యొక్క సోదరుడు. సీత జిగ్నేష్ యొక్క భార్య. ఇక్కడ సీత జిగ్నేష్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతం మనం రాసిన దాంట్లో కాబట్టి ఆ కండిషన్ మనం పక్కన పెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక కండిషన్కి సంబంధించినటువంటి రిలేషన్ ఇక్కడ ఆల్రెడీ రాసినటువంటి డయాగ్రామ్ ఉంది కదా, దాంట్లో లేకపోతే దాన్ని మనం సైడ్ పెట్టుకొని నెక్స్ట్ కండిషన్కి వెళ్తాం అనమాట. అంటే ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించిన క్లూ దొరుకుతుంది కాబట్టి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మనము అరేంజ్ చేసుకోవచ్చు. సవిత భర్త ఆయుష్ అంట. సవిత యొక్క భర్త ఎవరు? సవిత యొక్క భర్త ఆయుష్. సవిత యొక్క భర్త ఆయుష్ కాబట్టి సవిత స్త్రీ అవుతుంది, ఆయుష్ పురుషుడు అవుతాడు అనమాట. నెక్స్ట్ దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు. దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు అని చెప్పి ఇచ్చారనమాట. ఓకే, ఇది కూడా ఈ కండిషన్ వచ్చేంత వరకు ఇది కూడా మనకు క్లారిటీ రాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. రాము యొక్క తండ్రి జిగ్నేష్ అంట. రాము యొక్క తండ్రి ఎవరు? జిగ్నేష్. రాము యొక్క తండ్రి జిగ్నేష్.
ఇప్పుడు జిగ్నేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి మనకు డేటా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కండిషన్స్ పక్కన పెట్టామో అండర్లైన్ చేసినటువంటి కండిషన్స్ అవి ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. సరే ఎగ్జామినేషన్లో మీరు అండర్లైన్ చేసినట్టు నేను చేయలేను కదా అంటే ఏం చేయాలి? సో సీత జిగ్నేష్ యొక్క భార్య అన్నాడు కదా, సీత జిగ్నేష్ యొక్క భార్య కాబట్టి సీత జిగ్నేష్ యొక్క భార్య కాబట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతారు. అంటే ఈ కండిషన్ని చదివి నేను ఇలా రాసుకోవచ్చా? ఎస్, రఫ్ షీట్ పైన అలా రాసుకోవాలి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనుకోండి, అలాంటప్పుడు మీరు అండర్లైన్ చేస్తారా స్క్రీన్ మీద? లేదు, మీరు అండర్లైన్ చేసుకుంటూ పోతే వాళ్ళు తరిమేస్తారు మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి. సో స్క్రీన్ పాడైపోద్ది అనమాట. పెన్నుతో అండర్లైన్ చేస్తే కొంచెం ఎట్టగొట్టో ట్రై చేసి పోగొట్టచ్చు. అదే పర్మనెంట్ మార్కర్ తీసుకెళ్ళారనుకోండి ఇంకేం లేదు, ఆ స్క్రీన్ మొత్తం పాడైపోతుంది మిమ్మల్ని. సో సార్ మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు, సారో లేకపోతే మేడమో బయటికి వెళ్ళండి అని చెప్పి అంటారు. సో కాబట్టి మనము ఇలా అండర్లైన్ చేసుకోలేము. కాబట్టి ఏం చేయాలి? ఆ కండిషన్ని పక్కన ఇలా రాసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికి ఒక ఇంటూ మార్క్ పెట్టారంటే ఆ కండిషన్ ఇంకా వాడలేదు మనము ప్రాబ్లంలో అనే విధంగా మనము గుర్తుగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కండిషన్ చూడండి, దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు అని చెప్పి ఇచ్చాడు. దుర్గా అనేటువంటి ఆమె జిగ్నేష్ యొక్క కూతురు. ఫస్ట్ ఈ కండిషన్ మనం చూద్దాం. సీత జిగ్నేష్ యొక్క భార్య అన్నాడు కాబట్టి ఇక్కడ జిగ్నేష్ వచ్చాడు కాబట్టి జిగ్నేష్ యొక్క భార్య సీతని మనం తీసేసుకున్నాం. అంటే ఈ కండిషన్ని మనం వాడేసాం కాబట్టి టిక్ మార్క్ పెట్టేసాం. పక్కన పెట్టిన కండిషన్ని నేను తీసేసుకున్నాను కాబట్టి టిక్ మార్క్ పెట్టాను. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు. ఈ కండిషన్ కూడా మనకు పక్కన ఉంది కదా, వాడలేదు కదా. దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు. ఆల్రెడీ జిగ్నేష్కి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు యొక్క సోదరిగా దుర్గని కనుక తీసుకున్నట్టయితే అప్పుడు దుర్గా జిగ్నేష్ యొక్క కూతురు అయిపోతుందా లేదా? ఎస్, అవుతుంది. సో దెన్ వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్లో చూద్దాం. రాము యొక్క తండ్రి జిగ్నేష్ అనేటువంటి కండిషన్ ఆల్రెడీ మనం తీసుకున్నాం అనమాట. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డేటాకి డయాగ్రామ్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్న, సవితకి దుర్గా ఏమవుతుంది అంటే సవిత స్థానంలో మీరు ఊహించుకోవాలి, దుర్గా మీకేమవుతుంది అనేది మీరు ఆలోచన చేయాలి. సో సవిత ఎక్కడుంది? ఇక్కడుంది. మీరు సవిత అయితే దుర్గా ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. మీకు దుర్గా ఏమవుతుంది? మీరు కనుక సవిత అయితే ఇక్కడ చూడండి, సవిత అంటే ఫీమేలా లేదా? స్త్రీ. కాబట్టి మీరు కూడా స్త్రీలా ఫీల్ అవ్వాలి, అబ్బాయిలు కూడా సో స్త్రీలా ఫీల్ అవ్వాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి ఈజీగా. లేదు సార్ మనకు రిలేషన్స్ అని చాలా ఈజీగా కన్వీనియంట్గా మాకు తెలుసు, మాకు గుర్తున్నాయి అంటే నాట్ ఎ ప్రాబ్లం, ఇమాజిన్ చేసి మీరు పెట్టచ్చు. ఇప్పుడు సవితకు దుర్గా ఏమవుతుందంటే సవిత వాళ్ళ హస్బెండ్, భర్త, సో ఆయుష్ అనమాట. సో సవిత యొక్క భర్త యొక్క సోదరి కదా దుర్గా, భర్త యొక్క సోదరి. భర్త యొక్క సోదరిని మనం ఏమనాలి? భర్త యొక్క సోదరి అనేటువంటి వ్యక్తిని మనం కనుక తీసుకుంటే ఇక్కడ మదర్ ఇన్లా ఇచ్చారు, అత్తగారు ఇచ్చారు అనమాట. సో తర్వాత సిస్టర్ ఇన్లా ఇచ్చారు. సిస్టర్ ఇన్లా అంటే కోడలు కాదు, సిస్టర్ ఇన్లా అనేటువంటి పదం యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ మనకి ఇక్కడ సరిగా లేదనమాట. కోడలు కాదు, వదిన లేదా మరదలు, వదిన లేదా మరదలు, వదిన లేదా మరదలు అని చెప్పచ్చు అనమాట, సిస్టర్ ఇన్లా. చూడండి, సవిత యొక్క భర్త యొక్క సోదరి, భర్త యొక్క సోదరిని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని ఏమంటామంటే సిస్టర్ ఇన్లా అంటాం. అదే మన తెలుగులో తీసుకున్నాం అనుకోండి, భర్త యొక్క సోదరిని ఏమనాలి అంటే మీరు సో తెలుగులో వచ్చేసి ఆడబిడ్డ అంటాం, అవునా కదా, ఆడబిడ్డ అంటాం. కానీ అలాంటి ఆప్షన్స్ ఇవ్వరు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఉన్నాయి కదా, వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో ఉన్నటువంటి పదాలు ఇవ్వడు. కాబట్టి ఇంగ్లీష్ పదాలు కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి స్టార్టింగ్లో మనం ఏం చేస్తాము అంటే ప్రతి పదం యొక్క అర్థాన్ని ఫస్ట్ మనం ఇంగ్లీష్ పదం తీసుకుంటాం, తర్వాత దాన్ని తెలుగులో ఏమంటాము అనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో కాబట్టి ఆ పదాలు మనకు తెలిసి ఉండాలి. సిస్టర్లా అంటే వదిన లేదా మరదలు అంటాము. ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సవితకి దుర్గా ఏమవుతుంది అంటే వాళ్ళ ఆయన వాళ్ళ సోదరి. ఆయన వాళ్ళ సోదరి అంటే మనకు ఆడబిడ్డ వారి తెలుగులో చెప్పాలంటే, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి మీ ఆయన వాళ్ళ, మీ భర్త వాళ్ళ సోదరి ఏమవుతుందంటే ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్లా అనాలి. సిస్టర్ ఇన్లా అంటే మన ఇంకొక విధంగా తెలుగులో ఎలా చెప్పచ్చు, వదిన లేకపోతే సో మరదలు అన్నట్టు మనకు వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 8th క్వశ్చన్ మనం కనుక తీసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే 9వ ప్రశ్న,
హిమ్మత్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ కవిత. శారద ఈజ్ ద డాటర్ ఆఫ్ రవి హూజ్ వైఫ్ ఈజ్ కేతకి. కవిత ఈజ్ శారదాస్ సిస్టర్. హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు హిమ్మత్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ హిమ్మత్ కవిత యొక్క భర్త అంట. హిమ్మత్ అనేటువంటి వ్యక్తి కవిత యొక్క భర్త. హిమ్మత్ అనేటువంటి వ్యక్తి కవిత యొక్క భర్త. హిమ్మత్ అనేటువంటి వ్యక్తి కవిత యొక్క భర్త. శారద రవి యొక్క కుమార్తె. సో చూడండి, ఈ కండిషన్ శారద రవి యొక్క కుమార్తె అంటే ఇప్పుడు శారద కానీ రవి కానీ ఉన్నారు ఎక్కడ? లేరు కాబట్టి ఆ కండిషన్ మనం పక్కన పెట్టాలి. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు పక్కన పెట్టగలమా? లేదు. ఆఫ్లైన్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనం పక్కన పెట్టచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? శారద రవి యొక్క కుమార్తె కాబట్టి రవి యొక్క కుమార్తె శారద కాబట్టి ఇలా రాసుకొని పక్కన పెట్టచ్చు. రఫ్ షీట్లో ఒక పక్కన రాసుకోవచ్చు. అట్లా రాసుకొని ఇంటూ మార్క్ పెడితే ఆ కండిషన్ని ఇంకా మనం వాడుకోలేదు, మెయిన్ డయాగ్రామ్లో వాడలేదు. మధ్యలో కండిషన్ వచ్చింది కాబట్టి దానికి జస్ట్ సింపుల్గా డయాగ్రామ్ వేసేసుకున్నాను. ఎందుకు మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం లేదు కదా. ఏ కండిషన్ నేను వదిలిపెట్టాను అని చెప్పి వెతుక్కుంటూ పోతే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందా లేదా ఎగ్జామినేషన్లో? దానికోసము ఇలా రాసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత చూద్దాం. అతని భార్య కేతకి. ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయన్నమాట. 2 కండిషన్ కలిపి ఉన్నాయి. శారద రవి యొక్క కుమార్తె. శారద అనేటువంటి ఆమె రవికి కుమార్తె. అతని భార్య కేతకి అంటే రవి యొక్క భార్య కేతకి అంట. రవి యొక్క భార్య కేతకి. ఈ కండిషన్ కూడా మనం తీసుకుందాం. రవి యొక్క భార్య కేతకి అంట. ఈమె భార్య అయితే రవి ఏమవ్వాలి? భర్త అవ్వాలి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. కవిత శారద యొక్క సోదరి. కవిత వచ్చేసి శారద యొక్క సోదరి. సో చూడండి, ఈ కవిత అనేటువంటి ఆమె శారద యొక్క సోదరి. ఆల్రెడీ శారద గురించి మనకు తెలుసు కదా. శారద ఎవరు? శారద అనేటువంటి ఆమె రవి యొక్క కుమార్తె. శారద వచ్చేసి రవి యొక్క కుమార్తె. రవి మరియు కేతకి భార్యాభర్తలు. వీళ్ళు భార్యాభర్తలు. అంటే కేతకి వచ్చేసి స్త్రీ, రవి వచ్చేసి పురుషుడు అనమాట. ఇప్పుడు చూడండి, మనకు లింక్ దొరికింది కాబట్టి, ఈ కండిషన్లో లింక్ దొరికింది కాబట్టి మనం పక్కన పెట్టిన కండిషన్కి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దీంట్లో వాడేశాను. కాబట్టి దీన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా? వాడేసాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత రవి హిమ్మత్కి ఏమవుతాడు? రవి హిమ్మత్కి ఏమవుతాడు అని చెప్పి ఇచ్చాడనమాట. రవి వచ్చేసి హిమ్మత్కి ఏమవుతాడు అంటే ఇక్కడ కి అనేది ఎవరికి ఉంది? హిమ్మత్. అంటే హిమ్మత్ స్థానంలో మీరు ఊహించుకోవాలి. రవి మీకు ఏమవుతాడు అనేది మీరు కనిపెట్టాలన్నమాట. ఓకేనా? సో అదే ఇంగ్లీష్లో ఆన్సర్ చేసేవాళ్ళు అయితే హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు హిమ్మత్ అంటే రవి హిమ్మత్కి ఏమవుతాడు అంటే మీరు సెకండ్ పర్సన్ ప్లేస్లో ఊహించుకోవాలి. ఫస్ట్ పర్సన్ మీకు ఏమవుతాడు అనేది మీరు ఆలోచన చేసి చెప్పాలన్నమాట. హౌ ఈజ్ రవి రిలేటెడ్ హిమ్మత్ అంటే రవి హిమ్మత్కి ఏమవుతాడు అనేది ప్రశ్న అనమాట. కాబట్టి సెకండ్ పర్సన్, క్వశ్చన్లో ఉన్న సెకండ్ పర్సన్ ప్లేస్లో మీరు ఇమాజిన్ చేసుకుంటారు. ఇంగ్లీష్లో సాల్వ్ చేసేవాళ్ళు సెకండ్ పర్సన్ ప్లేస్లో ఇమాజిన్ చేసుకొని ఆలోచన చేసి ఆన్సర్ పెడతారు. తెలుగులో చేసేవాళ్ళు కీ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క స్థానంలో మీరు ఊహించి మీరు ఇమాజిన్ చేసుకొని మీరు ఆన్సర్ అని పెడితే సరిపోతుంది అనమాట. సో ఎవరికైనా అర్థం కాకపోతే దానికోసం ఒక గుర్తుగా చెప్తున్నాను. లేదు సార్ ఈ క్వశ్చన్ చదివితే మనం ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అనేది మీకు తెలిసి ఉంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే రవి హిమ్మత్కి ఏమవుతాడు అంటే హిమ్మత్ అనేటువంటి పర్సన్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. ఇక్కడున్న ఈ హిమ్మత్ అనేటువంటి పర్సన్కి రవి ఏమవుతాడు అంటే సో హిమ్మత్ వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి అంటే మామగారు అవుతాడా లేదా? ఎస్. హిమ్మత్కి రవి ఏమవుతాడంటే మామగారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాదర్ ఇన్ లా, తెలుగులో చెప్పాలంటే మామగారు అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, 2వ ఆప్షన్లో ఉంది. కాబట్టి 9వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే 2వ ఆప్షన్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కానీ తీసుకుంటే ఇక్కడ 10వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వై అండ్ వై ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ జెడ్ అండ్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ వై. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు సి? జెడ్ సికి ఏమవుతుంది?
హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు సి? జెడ్ సికి ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సో చూద్దాం. ఏ వై యొక్క సోదరుడు. ఏ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తి యొక్క సోదరుడు. ఏ వై యొక్క సోదరుడు. నెక్స్ట్ బి వై బి యొక్క సోదరి. 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 వై వచ్చేసి బి యొక్క సోదరి. నెక్స్ట్ బి జెడ్ యొక్క భార్య. బి జెడ్ యొక్క భార్య. బి అనేటువంటి వ్యక్తి జెడ్ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య. అంటే జెడ్ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడు. జెడ్ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడు అనమాట. బి జెడ్ యొక్క భార్య మరియు సి వై యొక్క తల్లి. సి వై యొక్క తల్లి. సి అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె వై యొక్క తల్లి అంట. సో తల్లి కాబట్టి ఒక తరం పైన తీసుకున్నాను. ఎవరి తల్లి? సి వై యొక్క తల్లి. సి వై యొక్క తల్లి అయితే వై ఏ బి ఈ ముగ్గురు తోబుట్టువులు కాబట్టి సి అనేటువంటి ఆమె ఈ ముగ్గురు కూడా తల్లి అవుతుంది. అవునా కదా? ఎస్. సి వై యొక్క తల్లి. జెడ్ అనేది సికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? జెడ్ అనేది సో సికి ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సో చూడండి, జెడ్ అనేది సికి ఏమవుతుంది అంటే సి స్థానంలో మనం ఊహించుకోవాలి. సి స్థానంలో మనం ఊహించుకున్నట్టయితే సో సికి జెడ్ ఏమవుతుంది అనేది మనం చూస్తే సి యొక్క కూతురు బి, కూతురు యొక్క భర్త జెడ్. కూతురు యొక్క భర్త అంటే ఏమని చెప్పచ్చు మనం? అల్లుడు అని చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఇంగ్లీష్లో సన్ ఇన్ లా అంటాము. అల్లుడు అంటే తెలుగులో మనం అల్లుడు అంటాం అనమాట. సో కాబట్టి ఈ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అనేది 10వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబుగా మనము తీసుకోవచ్చు.